ఆయన శాశ్వత రక్షణకు గుర్తు అటువంటి పవిత్రమైన ఇందులో యోగ్యంగా పాల్గొనే అర్హతను మనందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పవిత్రమైన పూజా బలి నెరవేర్చే యోగ్యులు మొదలట్లు ముందుగా మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఈ శక్తులను నా పాపములను ఒప్పుకుంటున్నాను. ఏదైనా తప్పు చేయటము, పాపం చేయటము, క్రియలు చేయటము, ఆశ్రద్ధ చేయటము, పాపములు చేసితే ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్యమైన పరిశుద్ధమైన సకల దూతలను, నీతులను, సహోదరి సహోదరులారా, నిన్ను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపమని ఆలోచించున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మళ్ళీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమ పితా మిమ్మును వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జయదైవ సుందరాయే నిలవాయ సర్వేశ్వరుని గొర్రెపిల్ల. జయదైవ సుందరాయే నిలవాయ సర్వేశ్వరుని గొర్రెపిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఈశ్వర, నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర దివ్య హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన ఆ దివ్య హృదయం నుండి పొంగి పొరలి ప్రవహించడు రక్షణ అనుగ్రహములకు మేము పాత్రులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇస్సాకు రిబ్కాను ప్రేమించెను. అతని తల్లి మరణం తర్వాత ఆమె లేని కొరత తీరి ఊరడిలేదు. ఆదికాండము 23వ అధ్యాయం 1-4 వచనములు మరియు 19వ వచనము మరియు 24వ అధ్యాయం 1-8 వచనములు మరియు 62 నుంచి 67
మరియు 24వ అధ్యాయం 1 నుంచి 8 వచనములు మరియు 62 నుంచి 67 వచనములు. సారా 120 ఏళ్ళు బ్రతికెను. ఆమె కనాను దేశమందు హెబ్రోను అని పేరు గల కిర్యతర్బాలో మరణించెను. అబ్రహాము సారా కొరకు విలపింప వెళ్ళెను. అతడు ఎట్టకేలకు లేచి శవమును వదిలి వచ్చెను. అతడు హిత్తీయులతో, నేను మీ చెంత పరదేశి వలె నివసించితిని. మా ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుటకు కొంత భూమిని ఇండు అనెను. ఈ బేరము జరిగిన తరువాత అబ్రహాము కనాను దేశమందు హెబ్రోను అని పేరు గల మమ్రేకు తూర్పుగా మక్పేలా దగ్గర ఉన్న పొలము మీది గుహలో తన భార్య సారాను పాతిపెట్టెను. అబ్రహాము పండు ముసలి అయ్యేది. అతడు చేసిన పనులన్నిటికీ దైవము తోడ్పడేది. అబ్రహాము తన ఇంటి పనిపాటలు తీర్చుచు సర్వస్వము చక్కదిద్దుచున్న పెద్ద సేవకుని పిలిచి, నీ చేయి నా తొడ క్రింద పెట్టుము. ఇక్కడ నాతో పాటు నివసించిన ఈ కనానీయుల పిల్లలు నా కొడుకునకు ఇచ్చి పెళ్లి చేయనని భూమి ఆకాశములకు దేవుడైన సర్వేశ్వరుని పేరిట ప్రమాణం చేయుము. మా దేశము పోయి మా చుట్టపక్కలలో ఒకరి పిల్లను తెచ్చి ఈసాకునకు భార్యగా చేయుము అని. అంతట సేవకుడు, ఒకవేళ ఈ చుట్టపు పిల్ల నా వెంట వచ్చుటకు నా వెంట ఈ దేశము వచ్చుటకు ఇష్టపడనిచో నేనేమి చేయవలేను? ఆ పక్షమున తాను వచ్చిన దేశముకు మీ కుమారుని తిరిగి తీసుకుని పోవలేనా అని అడిగాడు. అబ్రహాము అతనితో, మిన్నువిరిగి మీద పడినను అక్కడికి నా కుమారుని తీసుకుని పోవలదు. నా తండ్రి ఇంటికి నేను పుట్టిన నేలకు దూరముగా తీసుకువచ్చిన పరలోక ప్రభువు నాతో మాట్లాడి నా సంతతికే ఈ దేశంలో దారిపోయానని నాకు ప్రమాణం చేసి చెప్పిన దేవుడు తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి పిల్లను మా కోడలిగా చేయి. ఒకవేళ ఆ పిల్ల నీ వెంట వచ్చుటకు ఇష్టపడనిచు నీవు నాకు ఇచ్చిన మాటకు కట్టుబడవలసిన పని లేదు. నా కుమారుని మాత్రము అక్కడికి తీసుకొని పోవలదు అని. ఈ లోపల ఇసాకు ఎడారి అందరి బేర్లాహాయి లోయి అను బాధగా కదలి వచ్చి నెగేబులో నివసించుండెను. ఒకనాటి సాయంకాలము ఇసాకు ధ్యానించుకుంటకు పొలము మీదికి వెళ్ళాడు. అతడు తల ఎత్తి పారచుండగా ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కూడా కన్నెత్తి ఇసాకును చూచెను. ఆమె తొందరగా ఒంటె దిగి పొలము నుండి మన వైపు వచ్చిన ఈ మనుషుడెవరు అని సేవకుని ప్రశ్నించాను. సేవకుడు, ఆయనే మా యజమానుడు అని చెప్పాను. అంతటా ఆమె ముసుగు కప్పుకోలేదు. సేవకుడు జరిగినదంతయు పూసగుచ్చినట్లు ఇసాకుతో చెప్పాను. ఇసాకు ఆమెను తన గుడారంలో తీసుకొని పోయి భార్యగా చేసుకోలేదు. అతడు ఆమెను ప్రేమించాను. అతని తల్లి మరణం తర్వాత ఆమె లేని కొరత తీరి ఊరడి లేదు. ఇది ప్రభువాకు. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. మీరెల్లప్పుడూ ప్రభువును స్తుతింపుడు. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలం నిలుచును. ప్రభువు మహాకార్యములను ఎవడు ఉగల్పగలడు? ఆయనను యుక్తరీతిని ఎవడు సన్నతింపగలడు? అందరూ ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. న్యాయాన్ని పాటించువారు, సదా నీతిని అనుసరించువారు ధన్యులు. ప్రభు, నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్ను నిర్ణయించుకొను. అందరూ ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. నీ ప్రజలతో పాటు నన్ను రక్షింపుము. నేను నీవు ఎన్నుకొన్న ప్రజల వృద్ధిని కన్నులారా చూతునుగాక. నీ జనుల సంతోషమున పాలుపొందునుగాక. నీకు చెందియనందులకు గాను గర్వింతునుగాక. అందరూ ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
మీతో అందరుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము 9వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు. తరువాత యేసు అట నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అను వానితో నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండి నప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి యందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు, నీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించేది. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, నాకు కారుణ్యము కావలను కానీ బలి అవసరం లేదు అను లేఖనం నందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువచ్చుదని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ఈరోజు భక్తి కీర్తన 106వ కీర్తన. ఈరోజు భక్తి కీర్తన 106వ కీర్తన. ఆ కీర్తనలో మొదటి వచనము ఈ విధంగా ఉంటుంది: మీరెల్లప్పుడూ ప్రభువును స్తుతింపుడు, ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన మంచితనాన్ని ఈరోజు మనం సువార్తలో చూస్తూ ఉన్నాం కన్నులారా. మరి ఈ దివ్య బలి పూజలో పాల్గొని మనందరం కూడా ఆ ప్రభు యొక్క మంచితనాన్ని ఈ బలి పూజలో మనం కన్నులారా చూస్తున్నాం, హృదయంతో మనం స్వీకరిస్తూ ఉన్నాం. మన జీవితానికి అనుభూతిగా ఉన్నది, ఒక మంచి అనుభూతిగా ఈ దివ్య బలి పూజ. అలాగే ప్రభు యొక్క మంచితనమే అబ్రహామును ఆయన కుటుంబాన్ని నడిపించింది. అక్కడ మన వాక్యంలో చదువుతున్నాం కదా, దేవుడు అబ్రహాముకు ఆయన చేసిన పనులన్నిటికీ దైవము తోడ్పడెను. అబ్రహాము ముసలివాడైనాడు, కాటికి కాలు చాపిన్నాడు. మరి ఆ సమయంలో వాక్యం విధంగా అతడు చేసిన పనులన్నిటికీ దైవము తోడ్పడేది. కనుక అబ్రహాము దేవుని అనుసరించాడు, రమ్మన్నాడు, వెళ్ళాడు, అనుసరించాడు. మరి దేవుని మీద నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. అందుకని దేవుడు అబ్రహాముకు తోడ్పడ్డాడు. ఆయన చేసిన పనులన్నిటికీ దేవుడు సహాయం చేశాడు, తోడ్పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుడు, మనం కూడా దేవుడు మనను కూడా అలా దీవించడా ఏంటి? దీవిస్తాడు. ఆయన మంచితనం అనేది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుని అనుసరించే వారి పట్ల, ప్రభుని నమ్మి జీవించే వారి పట్ల, ఇది ఆయన సన్నిధిలోకి నిత్యము వచ్చి ఆయనను ఆరాధించి కృతజ్ఞత వందనాలు చెల్లించే వారందరి ఎడల ఆయన మంచితనము తోడుగా ఉంటుంది. వారు చేసే పనులన్నిటిలో తోడుగా ఉంటాడు దేవుడు. కాబట్టి మీకు కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఈ నెలంతా కూడా దేవుడు తోడ్పాటు మీకు తోడై ఉంటుంది. ఆ దైవం మీకు, మీ కుటుంబానికి, మీ చేసే పనులకు, మీ అవసరాలకు అన్నిటికీ ఆ దైవం మీకు తోడ్పడుతుంది. నమ్ముతున్నారా? నమ్మట్లేదా? నమ్మితే గట్టిగా చెప్పండి, కట్టండి. ఆ దైవం మీకు తోడుగా ఉంటుంది. ఇంకొక విషయం చూడండి, ఆ దేవుడు ఎలా తోడ్పడ్డాడో మనం అక్కడ వాక్యం చెప్తుంది.
అబ్రహాము తన సేవకుడిని పిలిచి, ఇదిగో నా దేశానికి వెళ్ళి నా కొడుక్కి ఒక అమ్మాయిని తీసుకురా భార్యగా అని అన్నాడు. మరి అమ్మాయి వస్తుందో రాదో తెలియదు, మరి ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేయాలి. ఆ సేవకుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కనిపించింది, రెబకా కనిపించింది. అవి చక్కని మీరు చదువుకోండి, అక్కడ వాక్యం ఎలా, సంభాషణ ఎలా జరుగుతుందో, దేవుడు ఎలా నడిపించాడు. ఆ రెబకా కూడా ఇదిగో సేవకులతో రావటానికి ఇష్టపడింది. ఆ తర్వాత రెబకా ఇస్సాకును కన్నులెత్తి చూసింది. అలాగే ఇస్సాకు కూడా కన్నులెత్తి రెబకాని చూశాడు. సేవకుడు జరిగిందంతా కూడా పోషించినట్లు చెప్పాడు. అప్పుడు ఇస్సాకు రెబకాను తన భార్యగా చేసుకున్నాడు. దేవుడు వారిని దీవించాడు. ఊరట, సంతోషమును ఊరటను వారు ఉంటారు. కాబట్టి వివాహ జీవితంలో అలాంటి సంతోషము ఉండాలి. మీ కుటుంబంలో ఇలాంటి తోడ్పాటు, దేవుని యొక్క కృప తోడ్పాటు మీకు తోడుగా ఉండాలి. అప్పుడు మీరు కూడా ఈ ఇస్సాకు ఏ విధంగా అయితే తన భార్యను ప్రేమించాడో, మరి రెబకా తల్లి లేని లోటును తీర్చింది. ఇస్సాకుకు తల్లి లేని లోటును తీర్చింది. ఇస్సాకు సంతోషాన్ని, ఊరటను పొందాడని మన వాక్యం. అటువంటి దైవ కృప మీ కుటుంబాలకు ఉండాలి. ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు యొక్క దివ్య హృదయం ప్రతి కుటుంబానికి దైవంగా ఉంటాడు. అందుకే మీ గ్రామాలకు పూజకు వచ్చినప్పుడు యేసు హృదయ పూజ సమర్పించి ఆరాధన చెప్పి మరి ప్రార్థన చేశామా లేదా? ఏ జోజమ్మా? కాబట్టి ఆ యేసు హృదయ ప్రభు మీ కుటుంబాలకు దైవంగా ఉంటాడు. మీ కుటుంబాల్లో కూడా ఇటువంటి సంతోషాన్ని, ఊరటను, ఆనందాన్ని దయచేస్తాడు. ప్రార్థన చేస్తున్నాం. అర్పణ ప్రార్థన. ఆనందించుమయ్యా నా హృదయాన, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరణీయా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ. స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ. స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లుగా ప్రార్థించండి. ప్రభువా, నా స్తుతి నెమ్మదులను, మన ప్రయోజనములను, తన పవిత్ర శిశువు ప్రయోజనములను ఈ కర్మ ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, అపరూపమైన నీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించు ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. నీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా ప్రభు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలియాయము. ఈటచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను.
ఇవి అతడు తన శ్రీ సభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణం వలన తెరచిన రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులవుతున్నారు. ఈ రక్షణ ఓట నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదములతో పొందగలుగుతున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై మేము నిరతము నీ ప్రస్తుతి చేయించు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఇట్లనగా సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమైన హోసన్న ప్రభువు నామమున వేసేయు వాడలేదు. మహోన్నతమైన హోసన్న. పావన పిత నీవు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన వారి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలని సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు పొందుతున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడినున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షరోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాడుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము.
మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. ప్రభువే మమ్మ నీకు నిత్యార్పణముగా పొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సత్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీసభను నీ సేవకుడన్న మా నియోజకగురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైంది లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేము నచ్చిన చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైందు నీవు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తు ప్రేమ మనందరికీ సంతోషాన్ని, ఊరటను, రక్షణను ప్రసాదించేది. కాబట్టి ఆ ప్రభు యొక్క దివ్య హృదయానికి మనల్ని మనం సమర్పించుకుంటూ మనందరినీ కూడా ఊరడించమని, మనందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ పరలోక ప్రార్థన భక్తిగా చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన న్యాయము మాకు నేర్పండి. మా యొక్క అపరాధములను క్షమించుటకు మాకు అనుగ్రహించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యమును ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. నీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరి
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల ముందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇందు ప్రవేశించడానికి పాత్రను కాను, కానీ మీరు ఒక మాట మాట్లాడగలిగిన ఆత్మ స్వస్థత పొందును. తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై, సదాసదేవుడు సుధారుదేవుడు ఆత్మరూపచరుడు, సదాసదేవుడు సుధారుదేవుడు ఆత్మరూపచరుడు, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై,
చిన్న పాలలో అగ్ని జ్వాలైతడే, దివ్య వర్ణశాలలో వాక్య రూపమితడే, జీవించిన మన్నా స్వర్గ భోజ్యమితడే.